వస్తే కప్పు కాఫీ వీలైతే 4 మాటలు అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఈ తరం యువతకు గుర్తుండే ఉంటుంది. సువాసనల్ని ఆస్వాదిస్తూ చక్కటి వేడి కాఫీ తాగడంలో ఉండే మజా అది అనుభవించిన వారికే తెలుస్తుంది. తూర్పు కనుమల్లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన అరకు పరిసర ప్రాంతాల్లోంచి వస్తోన్న కాఫీ గుమగుమలు వైపే ఇప్పుడు అందరి దృష్టి. ఉదయం లేవగానే కప్పు కాఫీ గొంతు దిగందే ఏదో తెలియని వెలితి. వంటింట్లోంచి కాఫీ గుమగుమలు తెల్లవారేసరికి తెలుగిళ్లలోంచి రావాల్సిందే. అలాంటి కాఫీని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరమేముంది? మన అరకు కాఫీ ఉండనే ఉంది అనే గుర్తింపు అనతి కాలంలోనే సాధ్యమైంది. ఒకసారి అరకు వెళ్లి అక్కడి కాఫీ పుట్టు పూర్వోత్తరాల్ని చూద్దాం. ఇది విశాఖ మన్యం. అరకులో కాఫీ పండే సీజన్. అరకు, అనంతగిరి, డుమ్రిగూడ మండలాల్లో ఎటు చూసినా కాఫీ వనాలు పర్యాటకుల్ని పలకరిస్తూ ఉంటాయి. కాఫీ పూల నుంచి వచ్చే సువాసనతో మన్యం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విశాఖ మన్యంలోని 11 గిరిజన మండలాల్లో అరకు, అనంతగిరి, డుమ్రిగూడ, పెదబయలు, ముంచింగ్పూట్, జీమాడుగుల, జీకే వీధి మండలాల్లో కాఫీ సాగు విస్తారంగా జరుగుతోంది. కొండవాలు ప్రాంతాల్లో సిల్వర్ ఓక్ చెట్ల నీడిన కాఫీ పంటను గిరిజనులు విస్తారంగా పండిస్తున్నారు. కాఫీతో పాటు సిల్వర్ ఓక్ చెట్లపైకి క్రీపర్లుగా మిరియాల పంటను అంతర పంటగా పండిస్తూ గిరి రైతులు అధిక లాభాలను పొందుతున్నారు. ఈ 2 పంటలకు ఒక్కసారి పెట్టుబడి పెడితే 3వ ఏడాది వరకు దిగుబడి రాబడిగా రావటం మొదలవుతుంది. ఇక పెట్టుబడి పెట్టనక్కర్లేకుండా కేవలం నిర్వహణ ఖర్చులతోనే 2 పంటలకు కలిపి ఎకరాకు 3 లక్షల లాభాలను ఆర్జించేందుకు అవకాశం ఉండటంతో గిరి రైతులు ఇప్పుడు పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. అరకు వ్యాలీ కాఫీ ఆర్గానిక్ కాఫీ, కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమీ లేకుండా పండించడం వల్ల యూరోపియన్ మార్కెట్లో మన అరకు వ్యాలీ కాఫీకి ది బెస్ట్ మార్కెట్ వాల్యూ ఉందని ఇక్కడ ఇండియన్ కాఫీ బోర్డు నిర్వహించే ప్రతి ఏటా ఫైన్ కప్ కాఫీ అవార్డు అరకు వ్యాలీ సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో మనకు అరకు వ్యాలీ కాఫీ ప్రపంచ ఎగుమతులు ఎలాగైతే పెరుగుతున్నాయో దేశీయంగా కూడా దీని వినియోగం పెరుగుతుంది. ఇక అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన కాఫీ మ్యూజియాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కాఫీ రుచిని తెలపడంతో పాటు కాఫీని ప్రమోట్ చేయడంలో కాఫీ మ్యూజియం ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఇక్కడ తాగిన ఫ్లేవర్ చాలా బాగుందండి. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అని చెప్పి ఇదే మేము వింటాం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ మ్యూజియం కూడా చాలా బాగుంది. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ ఫ్లేవర్స్ దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇక్కడ ఆర్గనైజేషన్ చాలా బాగుంది. అండ్ రియల్లీ వి ఎంజాయ్డ్ దిస్ టైప్ ఆఫ్ కాఫీ. అరకు వెళ్లే పర్యాటకులు ప్రత్యేకించి ఇక్కడి కాఫీ రుచి చూడకుండా వెనుతిరిగారు. ఇక్కడి కాఫీకి అంతర్జాతీయంగా కూడా పేరు రావడంతో అరకు, అనంతగిరిలోనూ కాఫీ హౌస్లు, కాఫీతో తయారు చేసే భిన్నమైన ఉత్పత్తుల స్టాళ్లు వెలుస్తున్నాయి. అరకు కాఫీ హౌస్లో 16 రకాల కాఫీలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి. కాఫీ చాక్లెట్లు, కాఫీ కేక్లు, కోల్డ్ కాఫీ వంటివి ప్రత్యేకంగా పర్యాటకులకు కొత్త రుచులను పరిచయం చేస్తున్నాయి.